హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది, క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుంది. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చేస్తుంది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఒకవేళ ఈ ప్లేస్లో నచ్చితే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి మన ఇంట్లో ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. పట్టుకుంటే స్మూత్గా ఉండాలి పిండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా సిలిండర్లా అయితే చేసుకోండి. ఈక్వల్గా ఉండేటట్టు, సమానంగా ఉండేటట్టు అయితే చేసుకోండి. ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా. ఇలా చేసుకున్న తర్వాత చాకు కానీ ఏదైనా స్పూన్ కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇవి కూడా ఈక్వల్ పార్ట్స్లా చేసుకుంటే మనకి అన్నీ ఒకే విధంగా అయితే వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. అన్నింటినీ బాల్స్లా రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ విధంగా బాల్స్ అయితే చేసుకొని ఒక బాల్ని తీసుకొని కాస్త పొడిపిండిని జల్లుకొని చపాతీని అయితే కనుక రోల్ చేసుకోండి. మరి పల్చగా కాకుండా అలానే మందంగా అస్సలు ఉండకూడదండి. అది కూడా నేను చూపిస్తాను. చెప్పేదానికంటే మీరు చూసుకుంటే కనుక బాగా అర్థమవుతుంది. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, ఆల్రెడీ చెప్పాను కదా. ఈ విధంగా రోల్ చేసుకున్నాక అన్నింటినీ ఇదే విధంగా రోల్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా. ఇలా రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ వేడైనాక మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న చపాతీని ఒకదాన్ని వేసేయండి. వేసేసి అటు ఇటు తిప్పుతూ దీన్ని కాస్తంత ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి. చపాతీ కనుక ఎక్కువ కాలింది అంటే మనకి రెసిపీ అనేది అస్సలు బాగా రాదు, ముక్కలు ముక్కలుగా అయిపోద్ది. జస్ట్ వేడయ్యి పైన వైట్ బబుల్స్ వస్తున్నాయి కదండి, అలా వచ్చినప్పుడైతే కనుక పక్క తీసేయాలి. మీకోసం అయితే ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి. అన్నింటినీ ఇదే విధంగా మనం కాల్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, కానీ అటు ఇటు తిప్పుతూ ఖచ్చితంగా దీన్ని చపాతీనే కాల్ చేసుకోవాలి. నేను అన్నీ ఇదే విధంగా కాల్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత అన్నింటినీ సరిగ్గా అంటే సమానంగా పెట్టుకొని చాకు కానీ లేదంటే పిజ్జా కట్టర్ కానీ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ని అయితే కట్ చేసేసి ఒక స్క్వేర్ లాగా అయితే వచ్చే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. అన్నీ ఇదే విధంగా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. స్నాక్ రెసిపీస్ అయితే చాలా సింపుల్గా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటిని కూడా మీకు టైం ఉంటే చూడటానికి ట్రై చేయండి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఈ కట్ చేసిన పీసెస్ని లాస్ట్లో ఫ్రై చేసుకుంటే చిప్స్లా భలే రుచిగా ఉంటాయి. వీటిని కూడా ఒక సైడ్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు అటుకులు వేసుకోండి. ఈ ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన దానికే అటుకులు అయితే కరెక్ట్గా నానిపోతాయి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి, కారాన్ని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని, అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇది వేసేది ఏంటంటే ఆమ్చూర్ పొడి అండి. అదేంటంటే డ్రై మ్యాంగో పౌడరు. ఒకవేళ ఇది లేకపోతే ఈ ప్లేస్లో ఒక నిమ్మకాయను అయితే కనుక పిండేసుకొని మొత్తం ఇవన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయల్లో నుంచి చెమ్మ వస్తుంది కదండి, ఆ చెమ్మ అటుకులు పీల్చుకొని అటుకులు కూడా మెత్తగా అవుతాయి. ఇలా కలిపేసుకొని సైడ్ని పెట్టేసుకోండి.
అలాగే ఈలోపు అయితే కనుక మనకి ఇవన్నింటిని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీని తీసుకొని నేను ఇక్కడ అప్లై చేసింది ఏంటంటే ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకున్నాను. అందులోనే కొంచెం నీళ్ళని వేసుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసి పెట్టేసుకున్నా. ఈ పేస్ట్ని చుట్టూ అయితే ఇలా మొత్తం అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్ అలాగే అటుకులు మిక్సర్ ఉంది కదండి, దీన్ని అయితే ఒక 2 స్పూన్ వరకు వేసుకొని నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను, ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఇలా మైదా పిండి పెట్టి అప్లై చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా స్టిక్ అయిపోతాయండి, స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. అలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఎడ్జెస్ని కూడా క్లోజ్ చేసేయండి. ఈ ప్లేస్లో మైదా పిండి ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో గోధుమ పిండి కలుపుకోవచ్చు, కానీ మైదా పిండి అయితే కనుక కరెక్ట్గా స్టిక్ అవుతుంది. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తున్నాను. అలాగే ఈలోపు అయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఆయిల్లో మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకొని వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అదే ఒకవేళ చపాతీ బాగా ఎక్కువగా కాల్చేసామనుకోండి, అప్పుడు ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇరిగిపోతాయి. అదే మైదా పిండి అనుకోండి, ఆ బాధ ఏమీ ఉండదు. కానీ గోధుమ పిండితో హెల్తీగా పిల్లలకి ఈవినింగ్ టైం చేసి ఇవ్వండి. పిల్లలకే కాదండి, ఈవినింగ్ టీ టైంలో కూడా తినడానికి చాలా చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేయండి. ఫైనల్లీ ఇలా 2 వైపులా తిప్పి కలర్ వచ్చినాక బయటికి తీసేసి సర్వ్ చేసుకోండి. రెడీ టు ఈట్ అండి, రెడీ టు సర్వ్ కూడాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.